శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో నియామకాల వ్యవహారంలో కూటమి ప్రభుత్వం ఆ వర్సిటీ తీరుపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నాస్త్రాలు సంధించింది. ఎప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కిందే పోస్టుల భర్తీనా అని నిలదీసింది. విద్యా సంస్థలను అడ్డాకూలీల కేంద్రాలుగా మార్చేస్తున్నారని మండిపడింది. విద్యా వ్యవస్థ నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోవమని, యూనివర్సిటీలను నాశనం చేస్తుంటే మౌనంగా ఉండలేమని తేల్చి చెప్పింది. అకాడమిక్ కన్సల్టెంట్ల ప్రక్రియపై స్టే విధించింది హైకోర్టు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అక్టోబర్ 31 నోటిఫికేషన్ రాజ్యాంగ భద్రతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. బోధనా సిబ్బంది పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయకుండా ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, తాత్కాలిక పద్ధతుల్లో భర్తీ చేస్తూ ఉంటే రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఏమిటని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. తాత్కాలిక పోస్టులతో యువతను దోచుకుంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. అసంబద్ధ నిర్ణయాలతో విద్యా సంస్థలను అడ్డాకూలీల కేంద్రంగా మార్చేస్తున్నారంటూ మండిపడింది. నాణ్యమైన విద్యను పొందటం విద్యార్థుల హక్కు అని తేల్చి చెప్పింది. విధాన నిర్ణయం పేరు చెప్పి ఆ హక్కులను కాలరాయలేరని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ ఉంటే మౌనంగా ఉండలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. నిజానికి ఎస్యూవీ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై జోక్యానికి గత నెల 26న సింగిల్ జడ్జ్ బెంచ్ నిరాకరించింది. దీనిపై హైకోర్టు ధర్మాసనం వద్ద అప్పీల్ దాఖలైంది. అన్ని అర్హతలున్న ప్రస్తుత నియామకాలకు సంబంధించి పిటిషనర్లను అసలు పరిగణలోనికి తీసుకోవడం లేదని ధర్మాసనానికి విన్నవించారు అప్పీల్దారుల తరపు న్యాయవాది. అయితే పోస్టుల భర్తీ ప్రభుత్వ విధాన నిర్ణయమని, అందులో కోర్టు జోక్యం తగదని యూనివర్సిటీ తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. కానీ హైకోర్టు ధర్మాసనం అడ్వకేట్ జనరల్ చేసిన వాదనలతో ఏకీభవించలేదు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే నిమిత్తం లేని పోస్టులను ఎలా సృష్టిస్తారని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. పోస్టే లేకుండా దానిని తాత్కాలికంగా భర్తీ చేయడమన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇక ఎస్యూవీ రిజిస్ట్రార్ అక్టోబర్ 31న జారీ చేసిన నోటిఫికేషన్ అమలును నిలిపివేసింది. ఆ నోటిఫికేషన్ను అనుమతిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది హైకోర్టు ధర్మాసనం. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎస్యూవీ రిజిస్ట్రార్లను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.